క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పెద్దగా పరిచయం అవసరం లేని ప్రదీప్ జోషి గారు. ఒకసారి ఆయనతో సామాజిక రాజకీయ అంశాల మీద మాట్లాడదాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? అంత అమ్మదయ్య అండి. మీరు ఎక్కువ అమ్మవారి ఉపాసకులు కదండి? అంతేనండి, మేము శాక్తేయ ఉపాసకులము. ఓకే. అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి, దశ మహావిద్యల్లో ఒక మహాశక్తి అమ్మవారు. ఓకే. కాబట్టి షోడశి ఆ అమ్మవారిని లలితాదేవి అంటారు. మేము లలితా త్రిపుర సుందరి దేవి ఉపాసకులం. అమ్మవారి దేవాలయం ఉంది, అదే పని మాకు. అమ్మవారు తప్ప ఇంకేం ఉండదు. లలితా సహస్రనామే మాకు మొత్తం శ్రీ విద్య, శ్రీచక్రము, శ్రీ విద్య, దశ మహావిద్యలు, ఇవే మా యొక్క జీవితం అంతా. అదే ఎక్కువగా పవర్ఫుల్ అంటే అండి అమ్మవారి ఉపాసకులు. తర్వాత శివయ్యని కొలిచే వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ ఉంటారంటారు. నిజమా అండి అది? మిగతా వాళ్ళకంటే వీళ్ళిద్దరికి ఎక్కువ పవర్స్ ఉంటాయా ఏంటి? నాకు తెలియక అడుగుతున్నాను. అంటే మనం ఈ తేడా చూపకూడదు. శివ శక్తి తేడా లేదు. శక్తి ఉపాసన, శక్తి ఉపాసన అంటే శివోపాసన. శ్రీ విద్య అంటారు. శ్రీ విద్య అంటే ఇంకా అమ్మవారే. అమ్మవారు అంటే అయ్యగారు, అయ్యగారు అంటే అమ్మవారే. దీనిలో భేదమే ఉండదు. అయితే ఇప్పుడున్నటువంటి కలికాలంలో మనకి ఏదైనా ఎనర్జీస్ తొందరగా రావాలి అన్నా, ఏది జరగాలన్నా శక్తి ఉపాసన, అమ్మవారి ఉపాసన, శ్రీచక్రం. ఓకే. శివుడు కూడా అమ్మవారి ఉపాసకుడే. అమ్మవారికి సంబంధించిన 18 మంది ఉపాసకుల్లో శివుడు అమ్మవారి ఉపాసకులే, బ్రహ్మ అమ్మవారి ఉపాసకులే, విష్ణువు అమ్మవారి ఉపాసకులే. ఈ కలికాలంలో మనం గట్టెక్కాలంటే అమ్మవారి ఆరాధన, శ్రీ విద్య, శక్తి ఉపాసనే చేయాలి కలికాలంలో. మిగతావి ఏవైనా సరే ఉపాసన బలం ఉంటాయి, కానీ కొంచెం చిన్న ఏది జరిగినా మనం తట్టుకోలేం కలికాలంలో. ఎందుకోసం అంటే ఇప్పుడు విష్ణువు ఆరాధన ఉంటుంది, విష్ణువుని కూడా మనం పూజ చేయొచ్చు. భోగములు విలాసములు రావాలి అని అంటే విష్ణు, మనకు అద్భుతాలు జరగాలి అంటే విష్ణు, భోగ విలాసాలకు విష్ణు. వైరాగ్యము, జ్ఞానము, చింతన శివుడు. ఇవి రెండు కలిపి రావాలి. ఇటు వైరాగ్యము, జ్ఞానము, చింత, భోగభాగ్యాలు, ఇహలోకము, పరలోక ప్రాప్తి అన్ని జరగాలంటే అమ్మవారు. ఇంకా అమ్మవారిని మించిన అల్టిమేట్ పవర్ లేదు. ఇంకా అమ్మనే. ఇంకా అమ్మనగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన మనంబుల ఉండేడి అమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్చిత, కవిత్వ మహత్వ, పటుత్వ సంపద. పెద్దమ్మ తల్లి టెంపుల్లో రాసి ఉంటుందండి, స్టార్టింగ్ లోనే ఉంటుంది. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఇంకా అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఇంకా ఇప్పుడు బ్రహ్మదేవుడు కానీ విష్ణువు కానీ మనం ఏదైతే ముగ్గురు త్రిమూర్తుల్ని స్మరిస్తామో ఆ త్రిమూర్తులకు కూడా అమ్మవారి యొక్క 3 శక్తులే. అందుకే ఆది శంకరాచార్యులు కూడా ఏమంటారు అంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని సౌందర్యలహరిలో ఫస్ట్ శ్లోకమే ఆయన చెప్పేశాడు. శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మ అయినా శక్తి కావాలి. శక్తి లేకపోతే ఏం లేదు, శక్తి ఉండాలి. శక్తి ఈజ్ కాల్డ్ డైనమిక్, శివ కాల్డ్ స్టాటిక్. లైక్ ఇప్పుడు మనము న్యూక్లియస్ ఎనర్జీలో కూడా అటామ్స్ గురించి చూస్తాం. న్యూక్లియస్ ఎనర్జీలో, ఆ న్యూక్లియస్ ఎనర్జీలో అటామ్స్, ప్రోటామ్స్ కలిసే ఉంటాయి. కలిసి ఉంటాయి. ఒక అటానమిక్ ప్రెషర్ ఒకటి వాటిని గట్టిగా ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. సో అదే ఎనర్జీ శివశక్తి అంటే అదే ఎనర్జీ. స్టాటిక్గా ఉండేటువంటి ప్రోటాన్స్ ఏవైతే ఉంటాయో అవి శివుడు. డైనమిక్గా ఏదైతే ప్రోటాన్స్ తిరుగుతాయో అవి శక్తి. అది. సో శివశక్తి లేనిది ప్రపంచం లేదు. ప్రపంచం మీరు ఎక్కడికైనా పోండి శివశక్తి ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలో ఆర్గాన్స్ తీసుకుందాం, ఒక సెల్ బాడీ తీసుకుందాం. సెల్ బాడీలో ఏముంటాయి? న్యూక్లియోస్, న్యూక్లియోలస్ ఉంటుంది. సో న్యూక్లియోస్, న్యూక్లియోలస్ ఇవి రెండు శివశక్తులే. వాటి ఫంక్షన్ ఏంది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియలే. దాన్ని DNA అంటారు. న్యూక్లియోస్, న్యూక్లియోలస్ ఇది మెయిన్ బేసిక్. ప్రతి సెల్ బాడీలో ఉంటుంది. మన శరీరంలో కొన్ని కోట్ల సెల్ బాడీస్ ఉంటాయి. అవన్నీ కలిస్తేనే టిష్యూస్. సెల్స్ కలిస్తే టిష్యూస్, టిష్యూస్ కలిస్తే ఒక ఆర్గాన్. సో ఆ టిష్యూలో మొత్తము ఈ యొక్క బ్రహ్మాండ తత్వం అంతా దాగి ఉంటుంది. యథా పిండే తథా బ్రహ్మాండే. ఇది బాగా అబ్జర్వ్ చేసుకోండి. న్యూక్లియోస్, న్యూక్లియోలస్ శివశక్తి అంటే ఏదైతే మనము మూల ప్రకృతి, లలితా త్రిపుర సుందరి, శివుడు అని ఏదైతే చెప్పుకుంటామో, మహాకామేశ్వరి అని అమ్మవారికి ఏదైతే పేరు చెప్తామో అది న్యూక్లియోలస్. న్యూక్లియోస్ అంటే పడుకున్న శివుడు. సో వీళ్ళే మొత్తం ఫంక్షన్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏమొస్తుందంటే మన శరీరంలో అదే చిన్న సెల్ బాడీలో ఇంకోటి ఉంటుంది. దాన్ని ఏమంటారు అని అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. అదేంటి? ప్రోటీన్ని సింథసైజ్ చేస్తుంది. అది ఏంటి? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అదేంటిది అని అంటే విష్ణువు ప్రోటీన్స్ అన్ని అందిస్తాడు. ఆ సెల్ మొత్తం కాపాడాలంటే ఎవరు అంటే విష్ణు అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. గాల్గి అపరేటస్ అని ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంది? ప్రోటీన్ని స్టోరేజ్ చేసి పెట్టుకుంటుంది. అవసరమైనప్పుడు ప్రోటీన్ పుట్టిస్తూ ఉంటుంది, బయటకి ఇస్తూ ఉంటుంది. అదేంటిదంటే బ్రహ్మదేవుడు. అది బ్రహ్మతత్వం. తర్వాత లైజోజోమ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఉన్నాయని తినేస్తూ ఉంటుంది. అదేంటిది అబ్బా అంటే
ఈ సెల్ బాడీలో ఉండే చెత్తను మొత్తం తీసేస్తుంటుంది. లయం అంటే ఈ సెల్ని నాశనం చేసేది కూడా అదే. లయం ఏంది అని అంటే సెల్ఫ్ డిస్ట్రాక్షన్ చేసేది కూడా అదే. శివుడు, అదే శివుడు. దీని మొత్తం ఈ సెల్ బాడీకి మొత్తం ఎనర్జీ ఇచ్చేది ఉంటుంది. అదేంటి అంటే ఎనర్జీ, దాని పవర్ హౌస్ అని అంటారు. అది శక్తి, అమ్మవారు. ఆ పవర్ హౌస్ అంటే ఏందో మీరు కామెంట్లో పెట్టండి. నాకు తెలియదని కాదు, నాకు తెలుసు, కానీ మీరు చెప్పాలి. బికాస్ అంటే స్టూడెంట్స్కి ఇది ఒక ఎగ్జామ్ లాగా అనమాట. ఆ పవర్ హౌస్ అనేది ఒకటి ఉంటుంది సెల్ బాడీలో, ఒకటి పవర్ హౌస్ అంటారు. సో ఆ పవర్ హౌస్ ఏంటి అంటే శక్తి, అదే అమ్మవారు. సో ఆ శక్తి ఉంటే ఇదంతా ఉన్నట్టు. మళ్ళీ అదే సెల్ బాడీలో ప్లాస్మా ఉంటుంది, ఫైర్ ఉంటుంది, ఎర్త్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఎలిమెంట్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే పంచభూతాలు. ఇంతే, చిన్న సెల్ బాడీలోనే ఈ ప్రపంచం అంతా ఉంది. సో మనము అందుకే అమ్మవారి తత్వము ఇలా తెలుసుకోవాలి మనం. ఏదో అమ్మవారు అంటే మా అమ్మవారిని పూలేస్తుంది ఇట్లా కాదు. తత్వము తెలుసుకుంటే బోధపడుతుంది. తత్వము తెలకుండా పూజ చేస్తే బోధపడదు. యోగం వస్తుంది కానీ బోధపడదు. అన్నం తినడం వేరు, ఆ అన్నంని తెలుసుకొని తినడం వేరు, అరిగించుకోవడం. ఇప్పుడు రోగం వచ్చింది, రోగం వచ్చినప్పుడు ఏం తినాలో డాక్టర్ చెప్తాడు. మీరు ఏదైనా తింటారు, డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా మీరు తింటారు. కరిగించేది ఎవరు మరి? అది శక్తే కదా నీ ఇంటర్నల్ బాడీలో. నేను క్యారెట్ తింటే పలానా విటమిన్ వస్తుంది అని నీకు తెలుసా తెలియదా అంటే తెలియదు, కానీ తింటే ఆటోమేటిక్గా శక్తి వస్తుంది కదా. సో ఇది కామన్ మ్యాన్, కామన్ పూజ. అదే డాక్టర్ లాగా ఒక డైట్ ఫాలో అవుతూ మనం ఈ ఎనర్జీ కోసం ఇది తింటున్నాం అనుకోవడం అనేది ఉపాసన, శక్తి ఉపాసన. సో అది మేము చేస్తున్న పద్ధతి. ఇన్ని చెప్పారు కదా, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అది కూడా క్లారిఫై చేయండి. ఏంటంటే మామూలుగా స్వయంభూ లింగాలు ఉంటాయి, కొన్ని మనం ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి. స్వయంభూ అంటే వెలిసినటువంటి, స్వయంభూగా వచ్చినటువంటి ఆ ప్రదేశంలో, ఆ క్షేత్రంలో బలం ఎక్కువ అని చెప్తుంటారు. అది నిజమా అండి? యాక్చువల్లీ మేముతోటి రాజకీయ సామాజిక అంశాలు అనుకోకుండా ఆధ్యాత్మికం వైపు వెళ్ళాము. ఈ ఒకటి కూడా క్లియర్ చేయండి. నేను ఫస్ట్ టైం నిరుపమ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను కూడా. నిరుపమ అంటే డైనమిక్ అంటే నిరుపమ. సో అందరూ ఏసీ రూమ్లో కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తారు, బట్ నిరుపమ గారు ఏసీ రూమ్లో ఉండరు. ఏసీ అంటే అది ఏసీ పవర్, అది అంతే. నిరుపమ గారు ఎక్కడ పోతే అక్కడ అది అదొక ట్రెండ్, వెళ్ళిపోతారు అంతే. అది ఎండ ఉందా, వాన ఉందా, అది ఎక్కడుందా మనకు అనవసరం. సామాన్యులతో ఉన్నామా లేదా, అందరితో ఉన్నామా లేదా. సో ద గ్రౌండ్ టు ఎర్త్ అండ్ వెరీ వెరీ డైనమిక్ లేడీ. థ్యాంక్ యూ సో మచ్. నిరుపమ గారు అంటే డైనమిక్. థ్యాంక్ యూ. మా అమ్మగారు మీకు మెయిన్ ఫ్యాన్ అండి. మీరు ఆ పేదవాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి, వాళ్ళ పరిస్థితులు చూసి సామాజిక అంశం మీద చేస్తారు చూడండి. దట్ ఈస్ ద బ్యూటీ. అంటే సామాన్యుడి గొంతుకకి మీడియా తయారవ్వాలి. అది నిజంగా అసలు మీడియా అంటే. ఏసీ రూమ్లో కూర్చొని ఉన్న టాపిక్లు మాట్లాడుకోవడం అది జర్నలిజం కాదు. యు ఆర్ ద రియలిస్టిక్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా డౌట్ని క్లారిఫై చేయండి. స్వయంభూ లింగం అంటున్నారు కదా, స్వయంభూ. ఒకటి మనం ఒక మామూలు జనాల్లో చూద్దాం. ఇప్పుడు మీరే ఒక స్కూల్ టీచర్ అనుకుందాం. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి మీరు టీచ్ చేస్తున్నారు. ఫస్ట్ క్లాస్ పిల్లలు ఒక 40 మంది ఉన్నారు. ఆ 40 మంది పిల్లలు ఆటోమేటిక్గా బ్రిలియన్ స్టూడెంట్ వీడు అని మీరు చెప్తారా చెప్పరా? చెప్తాం. వాళ్ళు నలుగురు ఉంటారు. అరే వీళ్ళు 9 పిల్లలు చాలా బాగా చదువుతారంటే వీళ్ళు బ్రిలియన్స్ అని చెప్తారు. మరి మిగతా 30 మంది ఎందుకు చదువుకోరు? అదే టీచరు, అదే పిల్లలు, అందరూ సేమ్ ఏజ్, అందరూ ఆల్మోస్ట్ అదే సంవత్సరంలో పుట్టిన వాళ్ళు. కాకపోతే ఒక 4-5 పిల్లలు మాత్రం తొందరగా గ్రాప్ చేసుకుంటారు. కరెక్ట్. ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా. సో సేమ్ అలాగే మహర్షులు గొప్పవాళ్ళు. ఇప్పుడు ఒక టీచర్ ఎట్లాగైతే ఒక జెన్యూన్ స్టూడెంట్ని, ఒక బ్రిలియన్ స్టూడెంట్ని ఎట్లాగైతే ఈజీగా పసిపడుతుందో, అలా పూర్వకాలంలో మహర్షులు వాళ్ళ యొక్క తపశ్శక్తితోటి వాళ్ళు తిరగగా ఒక్కొక్క క్షేత్రము లోపల ఆ యొక్క శక్తి సాన్నిధ్యం అనేది ఎక్కడైతే ఎనర్జీస్ ఎక్కడ ఉన్నాయో వాటిని పసిగట్టారు. ఆ పసిగట్టిన క్షేత్రములను ఏమన్నారు అంటే స్వయంభూ క్షేత్రాలు అన్నారు. మనం ఇక్కడ కొంచెం బయటకు వద్దాం. అంటే ఈ ఆధ్యాత్మికములో నుంచే ఉంటూనే కొంచెం బయటకు వద్దాం. ఎందుకోసమంటే ఆధ్యాత్మికం అనేది ఒక మూఢ భక్తిలాగా, అంటే ఒక మూఢ, అంటే దాన్ని ఏమంటారు అంటే అవిశ్వాసము, విశ్వాసము అని మూఢ అంటారు. ఆధ్యాత్మికం అంటేనే ఒక సైన్స్. అది దీని లోపల కొంచెం బయటకు వచ్చి మనం విచారం చేద్దాం. ఎనర్జీస్ అంటే ఏంటి? ఏదైనా సరే ఒక ఆటామ్స్, న్యూక్లియర్ ఎనర్జీస్ ఎట్లాగైతే ఒక దగ్గర ఇవయ్యి అవి మనకి ఇదైతే ఒక అటామ్ బాంబు అవుతుంది. సో బాంబు ఎట్లా అవుతుంది అని అంటే నువ్వు ఎనర్జీ అంతా ఒక దగ్గర గ్రాప్ చేసి ఒకసారి విస్ఫోటనం చేస్తే అది అటామ్ బాంబు అవుతుంది. అట్లాగే మన భూమి మీద కూడా కొన్ని చోట్ల కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. అవి మన శరీరంలో కూడా, మనం ఎవరము అంటే మనం హ్యూమన్ బాడీ అని మన మనుషులమే, కానీ మనం ఏంది అనేది కొంచెం చూస్తే మన శరీరంలో మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఉంటాయి. లేకపోతే మీరు ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడా ఒక యాంగిల్ కిందకి మారిపోతుంది. లేదంటే దాంట్లో ప్రోటాన్స్ ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఎందుకోసం అంటే వీఆర్ ఆల్ హ్యావింగ్ విత్ గ్రావిటీ ఫోర్స్.
మనం గ్రావిటీ తోటే ఉన్నాం. సో మనం భూమి మీద ఉన్నామంటే భూమికి ఒక గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది, మన శరీరంలో కూడా కొన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నది, మన శరీరంలో మ్యాగ్నెటిక్ ఉంది, మన శరీరంలో అన్నీ ఉన్నాయి. ఎర్త్ మీద ఏమున్నాయి అవన్నీ మన శరీరంలో ఉన్నాయి. సో అవే ఎలిమెంట్స్ని మనం పూజ చేస్తాం. మనం సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు పళని సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళారు. పళని సుబ్రహ్మణ్య స్వామి ఎనర్జీ ఏంది అని చాలా మందికి తెలియదు. ఋషులు పసిగట్టారు, అప్పట్లో ఉన్న సిద్ధులు ఋషులు పసిగట్టారు. అది పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహమే, కానీ ఆ యొక్క శరీర తత్వం ఉన్నటువంటి స్టోన్ ఏదైతే ఉందో అది భూమి మీద పుట్టింది కాదు. అది ఎక్కడనో భూమి మీద పడినటువంటి కుజగ్రహం నుంచో వేరే దగ్గర నుంచి పడినటువంటి ఒక శిలని వాళ్ళు ఏం చేశారు, దాని మీద నీళ్లు పోసి ఆ తాగితే శరీరంలో ఉన్న విషం మొత్తం పోతుంది, చచ్చిపోతుంది శరీరంలో విషం. పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం యొక్క శక్తి. సో ఇటు సైంటిఫిక్ గా చూస్తే ఆ స్టోన్ అనేది డివైన్ స్టోన్. అది అక్కడ చూస్తే మనకు సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరు? వాస్తవంగా సుబ్రహ్మణ్య స్వామి అంటే సర్పము. సుబ్రహ్మణ్యం అంటే సర్పము. సర్పమునకు సుబ్రహ్మణ్య స్వామికి తేడా లేదు అని అంటారు. ఎందుకోసం అంటే సుబ్రహ్మణ్య స్వామి సర్పములకు ఆయన వరం ఇచ్చారు. ఆయన మిమ్మల్ని ఎవరు ఏం చేయరు, మిమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను అని ఇచ్చారు. కాబట్టి సర్పం, సుబ్రహ్మణ్యం అంటేనే సర్పం. సర్పములకు ఉండేది ఏంది? మనం సర్పంను మనం దేని వల్ల బాధ పెడతాయి మనల్ని అంటే విషము వల్ల బాధ పెడతాయి. అందుకే పళని సుబ్రహ్మణ్య స్వామి అని ఎందుకు పూజకు పెట్టారు అక్కడ? ఆ విగ్రహాన్ని వాళ్ళు విష్ణు విగ్రహంగా మార్చొచ్చు, లేదంటే వేరే విగ్రహంగా తయారు చేయొచ్చు, కానీ సుబ్రహ్మణ్య స్వామిగానే తయారు చేసి పెట్టారు. ఎందుకోసం అంటే ఇక్కడ వచ్చి మీరు పూజ చేయండి, ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసినటువంటి ప్రసాదం తినండి, మీ శరీరంలో ఉండే ఏదైతే కనుక విష పదార్థాలు ఏవైతే ఉంటాయో మొత్తం కూడా పోతాయి, బాడీ డీటాక్సిన్ అవుతుంది, దాని వలనే సంతానం కలుగుతుంది. అందుకే సంతానం లేని వాళ్ళందరూ కూడా పళని సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పోతారు, సంతానం అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే ఆ డివైన్ ఎనర్జీ అక్కడ. అది స్వయంభూ. పళని సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూ. అది ఋషులు పసిగట్టారు, సిద్ధులు పసిగట్టారు. అట్లాగే మీరు జరణి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి, అది కూడా మీరు వీడియో చేసినట్టున్నారు, అక్కడికి బీదర్ వెళ్ళినట్టున్నారు. జరణి లక్ష్మీ నరసింహస్వామి మనం నీళ్లలో నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి, అక్కడ స్వామివారిని ఆరాధన చేసుకొని వస్తాం. మీకు తెలుసో తెలీదో, మీరు కావాలంటే బయట లోపలికి వెళ్లే ముందు మీ యొక్క శరీరంలో ఉండేటువంటి ఆరా పవరు ఒకసారి చెక్ చేసుకొని అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళి, అది స్వయంభూ క్షేత్రం బీదర్లో ఉండే జరణి లక్ష్మీ నరసింహ, అక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు రండి, మీ ఆరా ఎనర్జీ పెరుగుతుంది. అప్పటి వరకు 2 ఫీట్లు ఉండే ఆరా ఎనర్జీ 6 ఫీట్లు అవుతుంది. ఈ ఆరా మిషన్ తోటి మనం పసిగట్టవచ్చు మన స్వయంభూ క్షేత్రంలో మనం వెళితే ఏం జరుగుతుంది. ఇప్పుడు సింహాచల లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు, అది కూడా స్వయంభూ క్షేత్రం. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళరండి, ఇలా ఎనర్జీస్ పెరిగిపోతాయి. శ్రీశైలం కూడా కదా సార్? శ్రీశైలం సాక్షాత్తు స్వయంభూ జ్యోతిర్లింగమే. జ్యోతిర్లింగాలన్నీ స్వయంభువే, వాటికి తేడా లేదు. కొన్ని చోట్ల అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు కూడా స్వయంభూ అని విన్నానండి నేను. అవి కూడా స్వయంభువే. ఇప్పుడు మనకి భాగ్యనగరంలో కాజగూడలో ఉన్నటువంటిది అనంత పద్మనాభ స్వామి వారిది కూడా ఆ మొత్తం పర్వతం మొత్తం కూడా స్వయంభూ పర్వతమే. మీరు ఆ పర్వతాన్ని కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేయండి, కాజగూడలో ఉంది, కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేయండి. ఒక దగ్గర కూర్మ స్వరూపం కనిపిస్తుంది, ఒక దగ్గర మత్స్య స్వరూపం కనిపిస్తుంది, ఒక దగ్గర నరసింహ స్వరూపం, దశావతారాలు ఆ గుట్ట మీద మొత్తం కనిపిస్తాయి మనకి. అది స్వయంభూ క్షేత్రం. కాకపోతే మనం పసిగట్టడం అనేది మనం పసిగట్టలేకపోతున్నాం, తెలియాలి కదా. నేను అదే చెప్తున్నా కదా, ఒక టీచర్ ఎట్లాగైతే ఒక బ్రైట్ బ్రిలియంట్ స్టూడెంట్ పసిగడుతుందో, ఒక స్టూడెంట్ని బ్రిలియంట్గా ఎట్లా మారుస్తుందో ఒక కామన్ స్టూడెంట్ని, అట్లాగే సిద్ధులు యోగులు స్వయంభూ క్షేత్రాన్ని పసిగడతారు. అది పసిగట్టడు వాళ్ళు, ఇది క్షేత్రం, ఇది సిద్ధ క్షేత్రం అని చెప్తే ఇంకా మనం వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు పంచభూత శివలింగ క్షేత్రాలు ఉంటాయి, ఇవన్నీ స్వయంభూ క్షేత్రాలు. ఆ స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు మనకిప్పుడంటే మనము డ్రోన్లు వచ్చినాయి, ఇవి వచ్చినాయి, మనకి ఒక లైన్ తెలుస్తుంది. మీరు పంచభూత శివలింగాలు చూడండి, అవి అన్నీ కూడా లాంగిట్యూడ్లో ఒకే లాంగిట్యూడ్లో ఉంటాయి. స్వయంభూ క్షేత్రాలు 5 ఏంటి? పంచభూత క్షేత్రాలు. మొట్టమొదటిది పృథ్వీ, అంటే తమ్ము చూపిస్తున్నా అంటే ఇది పృథ్వీ అని అర్థం, పృథ్వీ క్షేత్రం. సో ఈ పృథ్వీ క్షేత్రం ఎక్కడుంది అని అంటే కాంచీపురంలో ఉంది, ఏకాంబరనాథేశ్వర స్వామి దేవస్థానం. సో ఇది పృథ్వీలింగం, భూమి. తర్వాత ఏంటి? జలలింగం. జలలింగం ఎక్కడుంది అంటే జంబుకేశ్వర స్వామి, తమిళనాడులో ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి లింగం అరుణాచల క్షేత్రం, తేజోలింగం, అగ్నిలింగం. తర్వాత వచ్చేది వాయులింగం, శ్రీకాళహస్తి. తర్వాత వచ్చేది ఆకాశలింగం, చిదంబర క్షేత్రం. మీరు గూగుల్లో ఈ 5 క్షేత్రాలకి ఒక్కొక్క దాన్ని పిన్ చేసుకుంటూ మీరు లైన్ వేసుకుంటూ వెళ్ళండి, గూగుల్ ఎర్త్లో స్ట్రైట్గా ఉంటాయి. ఇవి కనెక్ట్ తో మళ్ళీ కేదార్నాథ్ స్వామి దగ్గర దాకా కనెక్ట్ ఉంటుంది. ఇది స్ట్రైట్ ఒకే లాంగిట్యూడ్లో ఉంటుంది. అప్పట్లో ఋషులు అలా పసిగట్టి కట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తే గూగుల్ ఎర్త్లో అమ్మ కరెక్ట్ కదరా, ఇవి స్ట్రైట్గా ఉన్నాయి కదరా
అని మనకు అనిపిస్తుంది. అప్పట్లోనే టెక్నాలజీ ఉంది, కానీ సిద్ధులు ఋషులు పసిగట్టారు. అందుకే సనాతన ధర్మాన్ని ప్రశ్నించడం మానండి, పాటించడం మొదలు పెట్టండి. ఎందుకోసమంటే నువ్వు ప్రశ్నించాలి, ప్రశ్నించొద్దని కాదు, కానీ శంకించకూడదు. శంకించడం వేరు, ప్రశ్నించడం వేరు. ప్రశ్నించడం విజ్ఞానం పెంచుకోవడానికి, శంకించడము దుర్మార్గం, మూర్ఖత్వం పెంచుకోవడానికి. శంక, అనుమానం వేరు, ప్రశ్న వేరు. మీరు ప్రశ్న వేశారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇదేంటి విజ్ఞాన చర్చ. అందుకే భగవద్గీతలో చెప్తారు, ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అని అన్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ఈ ఒక్క శ్లోకం మనకు బాగా అర్థం చేసుకోవాలి. ఇదేంటంటే తద్విద్ధి ప్రణిపాతేన, ఒక గురువు దగ్గర, ఒక భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు మనం ఏంటంటే భక్తితో, వినమ్రతతో మనం ప్రశ్న అడగాలి. అలా అడిగితే పరిప్రశ్నేన సేవయ, ప్రశ్నించడం కూడా ఒక సేవలాగా ఉండాలి, దుర్మార్గంలాగా ఉండకూడదు. నువ్వు గురువుని అడిగినా ఏంటంటే సేవాపూర్వకంగా గురువుని అడగాలి. సార్ నాకు ఇది అర్థం అవ్వట్లేదు సార్ చెప్పండి అని చెప్పాలి. కానీ నీకు తెలుసా తెలీదా, అందుకోసం నేను అడుగుతున్నా అన్నట్టుగా అడగకూడదు. అలా అడిగితే అది మూర్ఖత్వంకి వెళ్ళిపోతుంది. సో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. జ్ఞానుల నుంచి మనం అలా మన జ్ఞానం పొందాలి. కాబట్టి సిద్ధులు, యోగులు, మహాపురుషులు చాలామంది ఈ విధంగా మనకి స్వయంభూ క్షేత్రాలు ఏంటో మనకి తెలియజేశారు. అందుకే ఇప్పుడు మనము ఆదిశంకరాచార్యులు ఎక్కడెక్కడ మనకి తమ యొక్క పీఠాలు పెట్టారు అంటే కాంచీపురంలో పెట్టారు, ద్వారకలో పెట్టారు, తర్వాత పూరిలో పెట్టారు, ఆ తర్వాత బద్రీ క్షేత్రంలో పెట్టారు, తర్వాత శృంగేరిలో పెట్టారు. ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే మీరు ఆ క్షేత్రాలకు వెళ్ళండి, అక్కడ కరువు ఉండదు. వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు అక్కడ కరువు లేదు కదా, అక్కడ టైంకి వర్షాలు పడతాయి, అందరికీ అన్నం ఉంటుంది, అందరూ ఆకలి బాధలు ఎవరికీ లేవు. మరి ఈ చెప్పిన క్షేత్రాలన్నింటిలోనూ ఎక్కడ ఆకలి బాధలు లేవు. ఇంకోటి కూడా గుర్తుపెట్టండి, ఈ భారతదేశమే ఒక స్వయంభూ క్షేత్రం. ఈ భారతదేశంలో ఆకలి చావులు లేవు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలైనా వెనక్కి వెళ్ళండి, ఈ దేశంలో ఆకలి చావులు లేవు. ఈ దేశాన్ని దుర్మార్గులు వచ్చి ఈ దేశాన్ని దోచుకున్నారే తప్ప ఈ దేశంలో కరువు లేదు, ఈ దేశంలో దుఃఖం లేదు. ఈ దేశానికి బ్రిటిషర్స్ వచ్చారు, నాశనం చేశారు, మొఘల్స్ వచ్చారు, నాశనం చేశారు. కానీ ఆ రాకన్న మునుపు ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉండేది. అది సనాతన ధర్మం, అది స్వయంభూ క్షేత్రాలకు. వీళ్ళు రావడం కూడా కారణం ఏంటంటే ఒకటేనండి, ఈ క్వశ్చన్ కూడా నా అంతరాత్మకు నేను వేసుకున్నా. ఇంత దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి కదా, ఇంతమంది దుర్మార్గులు వస్తే దేవుడు ఎందుకు రాలేదు అన్న ఒక క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రదేశం లోపల జెనోసైడ్ జరిగింది, ఎంతోమంది చనిపోయారు, మరి అప్పుడు దేవుడు లేడా అన్న క్వశ్చన్ వేస్తే ఒకటి ఉంది. మనకి మహాభారతం కానీ రామాయణం కానీ మనకి ఒకటి నేర్పించాయి. యుగాలు గడుస్తున్న కొద్దికి యుద్ధం అనేటువంటిది స్పేస్ మారుతూ ఉంది, తగ్గుతూ ఉంది. కృతయుగంలో యుద్ధం వచ్చేసి దేవలోకానికి భూలోకానికి యుద్ధం ఉండే. కృతయుగంలో దేవతలకి రాక్షసులకు మధ్య యుద్ధం ఉండే. త్రేతాయుగానికి వచ్చేసరికి దూరం ఇక్కడ భూమండలంలో వేరే ఖండంలో యుద్ధాలు ఉన్నాయి. అదే ద్వాపర యుగం వచ్చేసరికి ఒకే ఇంట్లో యుద్ధం వచ్చింది. ఎవరు అన్నదమ్ముల మధ్యన గొడవలు వచ్చాయి ద్వాపర యుగానికి వచ్చేసరికి. అదే కలియుగంకి వచ్చేసరికి మనిషికి మధ్య యుద్ధం ఉంటుంది. మనిషిలోనే మనిషి యుద్ధం, నీతో నీకే యుద్ధం. ఒకరోజు నువ్వే మంచిగుంటావు, ఒకరోజు నువ్వే చెడ్డుగా ఉంటావు. నీ ఇంట్లోనే ఐదుగురికి పడదు, మనిషికి పడదు. అది కలియుగ ధర్మం. యుగ ధర్మం ఆల్రెడీ మనకి కృష్ణుడు, వ్యాసుల వారు చెప్పారు. చెప్పి మనకేం నేర్పించారు? కలికాలంలో మీరు ఐక్యంగా ఉండండి, సంఘే శక్తి కలవు యుగే. కలికాలంలో నాకేంటి అని నువ్వు అనుకున్నావు అనుకో, అయిపోయింది, నువ్వు చచ్చిపోయినట్టే. కలికాలంలో నువ్వు ఐకమత్యంగా లేవు అంటే నువ్వు చచ్చినట్టే లెక్క. అందుకే శుక్రాచార్యుల టీం ఏదైతే ఉందో, ఈ ఏదైతే కనుక ఇస్లామిక్ కల్చర్ ఏదైతే ఉందో, ఈ ఇస్లామిక్ కల్చర్ ఈ స్టిల్ బార్న్ ఫ్రమ్ ద హిందూయిజం నుంచే బయటకు వచ్చింది. కాకపోతే యాజ్ఞవల్క స్మృతి ఎప్పుడైతే మొదలైందో, యజ్ఞవల్క ఋషి ఉన్నారు, అప్పటి వరకు ఒక కల్చర్ ఉండేది. వైఫ్ అండ్ హస్బెండ్ అనే కల్చర్ లేదు. యాజ్ఞవల్క స్మృతి వచ్చేంత వరకు వైఫ్ అండ్ హస్బెండ్ కల్చర్ లేదు. సో ఎవరికైనా సంతానం కావాలంటే ఎవరైనా ఉమెన్ని అడగాలి, నీ వల్ల నాకు సంతానం కావాలని అడిగి రిక్వెస్ట్ చేసి ఆమె ద్వారా సంతానం పొందడము, ఆమెకి ఏదైనా సంపద ఇవ్వడము, వెళ్ళిపోవడం, ఈ కల్చర్ ఉంటుండే. ఇది ఆ మధ్యయుగంలో ఆ కల్చర్ ఉండే. యాజ్ఞవల్క మహర్షి వచ్చేంత వరకు. యాజ్ఞవల్క మహర్షి వచ్చి ఏం చేశాడు అంటే ఒక రూల్స్ క్రియేట్ చేశాడు. ఒకే స్త్రీని వివాహం చేసుకోవాలి, ఇలా వివాహ ధర్మంలో ఉండాలి, సో ఆ స్త్రీని ఇంకా వేరెవరు కూడా ఆకాంక్షించకూడదు అనేది కొన్ని నియమాలైన యాజ్ఞవల్క స్మృతి ద్వారా ఆయన ఒక ప్రిన్సిపల్స్ స్టార్ట్ చేశాడు. ఆ ప్రిన్సిపల్స్ నచ్చని కొంతమంది ఏంటంటే కొంత తెగ, ఆ తెగని ఈ దేశం నుంచి వేలేశారు.
ఓకే. ఆ వెలేస్తే ఏదైతే అంటే అప్పటి వరకు వాళ్ళకి ఎవరిని కావాలంటే వాళ్ళని అనుభవించాలి అన్న కోరిక కాంక్ష ఉండే తెగ ఏదైతే ఉందో ఆ తెగ వెలివేయబడ్డది. ఆ తెగ పడ్డడం వల్లనే ఆ తెగ వెళ్ళిపోయింది, ఎడారి దేశంకి వెళ్ళిపోయింది. ఆ తెగ వాళ్ళ ఓన్ రూల్స్ రాసుకున్నారు. చిన్నమ్మ కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు, పెద్దనాన్న కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు, సొంత చెల్లెని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఆ తెగలో ఆ కల్చర్ ఉంటుంది. సో వాళ్ళకి వావి వరుసలు ఉండవు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ దాంట్లో ఏంటంటే ఉమెన్కి పెద్దగా రెస్పెక్ట్ ఉండదు. ఉమెన్ అంటే ఏంటంటే మిషన్, సంతానం గణించే మిషన్. ఎందుకోసం అంటే వాళ్ళు యాజ్ఞవల్క స్మృతికి బియాండ్ ఉండే కదా, దానికి అగేన్స్ట్ ఉండే కదా. అప్పుడు ఆలోచన ఏంటంటే ఉమెన్ మీన్స్ మిషన్ అంతే, ఏది సంతానం కలిగించే మిషన్ మాత్రమే. ఇప్పటికి కూడా ఇస్లామిక్ కల్చర్లో చూస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆడవాళ్ళ పేరు మీద ఆస్తులు మాత్రం రాస్తారు కాబట్టి వాళ్ళు బయటకు రారు అంతే. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈమెను పెళ్లి చేసుకుంటారు, తర్వాత ఆమె సమ్మతం ఉందా లేదా అనవసరం, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు, చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారు, సంతానం కంటారు. నేను ఆ మధ్య ఏదో ఆఫ్ఘనిస్తాన్లో ఏదో వీడియో చూసాను, ఏదో యూట్యూబ్లోనూ దేంట్లో వీడియో చూసాను. ఎవడో ఇంగ్లీష్ వాడు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటుంటే నీకు ఎంతమంది పిల్లలు అంటే ఓన్లీ 1 వైఫ్ అంటే వాడు నవ్వుతున్నాడు. ఎందుకు అంటే 52 వైఫ్స్ అని చెప్తుంది, 52 మంది పెళ్ళాలని చూపిస్తున్నాడు. ఎంతమంది సంతానం అంటే వాడికి 300 మంది పిల్లలు వాడికి. సో వాడికి ఏంటంటే నవ్వుతున్నాడు, ఒక ఉమెన్ అని అంటున్నాడు. సో దే డోంట్ రెస్పెక్ట్ ఉమెన్, రెస్పెక్ట్ అయ్యారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దాంట్లో ఒక పద్ధతి ఏంటంటే ఉమెన్కి బంగారం ఇవ్వాలి, ఒక పద్ధతి. ఆడవాళ్ళకి బంగారం ఇవ్వాలి, ఆడవాళ్ళ పేరు మీద ఆస్తులు పెట్టాలి. ఎందుకోసం అంటే వాళ్ళు ఎటు బయటకు పోవద్దు కదా, ఆస్తులు బంగారం ఉంటే వాళ్ళు ఎటు పోతారు, పిల్లల్ని చూసుకుంటూ బానిసల్లాగా ఉంటారు అంతే. ఇప్పుడు క్యాషియర్ దగ్గర డబ్బు ఉంటుంది, బ్యాంక్లో క్యాషియర్ దగ్గర డబ్బు ఉంటుంది, కానీ అతనిది కాదు, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, కాకపోతే అతను అధికారి మాత్రమే. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరు మీద ఆస్తులు రాసిస్తూ పోతారు. ఎందుకోసం అంటే కేసులు ఎక్కువైతాయి వాళ్ళకి. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో కూడా మేము చూస్తూ ఉంటాం కదా, ఆడవాళ్ళ పేరు మీద ఆస్తి ఉంది అని అంటే రిజిస్ట్రేషన్స్ ఈజీగా అవుతుంది. మగవాళ్ళ పేరు మీద ఆస్తి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోరు, కొనరు కూడా. మీ పేరు మీద ఉందా అంటే మొత్తం ఫ్యామిలీ సర్టిఫికేట్ పట్టుకరండి, అందరితో సిగ్నేచర్లు చేపియండి అని చెప్తారు. నీ 2వ పిల్లము 3వ పిల్లము అందరితో సిగ్నేచర్లు చేపి అని చెప్తారు. ఎందుకోసం అంటే ఆవిడ వస్తుంది నాకు హక్కు ఉంది అని చెప్పి నేను కేసు పెడతా అంటుంది, అట్లా ఉండదు. సో నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే మన యోగులు సిద్ధులు మనకి ఏం చెప్పారు అది మనం ఫాలో అవ్వాలంతే. ఈ మూర్ఖత్వం జోలికి వెళ్ళకూడదు. అండ్ కలికాలంలో ఐక్యంగా ఉండడం నేర్చుకోవాలి. హిందువులు అనేటువంటి వాళ్ళు, హిందువులు అంటే కాదు నేను చెప్పేది ఏంటంటే హిందువులు అని సపరేట్ నేను చెయ్యను. ఈవెన్ ఎవరైనా సరే నువ్వు ప్రశాంతంగా బతకాలి అనుకుంటే ఏంటి, ప్రశాంతంగా బతకాలి, నీ కుటుంబం సేఫ్గా ఉండాలి అనుకుంటే నువ్వు ఐక్యంగా ఉండు. నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కలుపుకొని ఐక్యంగా ఉండు. నువ్వు ఒక యూనిటీగా తయారుగా, అది ఏ కులమైనా ఏ మతమైనా పర్లేదు, ఐక్యంగా ఉండు. నువ్వు ఐక్యంగా లేవా వేరేడోడు దూరుతాడు, మొత్తం మిమ్మల్ని నాశనం పట్టిస్తాడు. ఐక్యం అనేది చాలా ముఖ్యం. అందుకే సంఘే శక్తి కలవు యుగే. కలికాలంలో కావాల్సింది ఏంటంటే ఐకమత్యం. మీరు ఒక కాలనీలో ఉంటే ఆ కాలనీలో మీరందరూ ఒక ఫ్యామిలీలాగా ట్రీట్ అయిపోవాలి. మీరు ఏ మతం ఏ కులం అది కాదు, మన కాలనీ లోపలికి వేరేవాడు ఎవడు రావద్దు, మనం గట్టిగా ఉండాలి. ఆ కాలనీ కానీ, అది దేశం కానీ, అది ఊరు కానీ, జిల్లా కానీ, మండలం కానీ, ఐకమత్యం చాలా ఇంపార్టెంట్. ఆ ఐకమత్యం ఎప్పుడైతే కొరబడుతుందో అప్పుడు ఆ దేశం నాశనం అయిపోతుంది. ఈవెన్ ఫ్యామిలీలో కూడా ఒక ఐకమత్యం చాలా ముఖ్యం. ఇప్పుడు ఫ్యామిలీలో అందరూ ఎంతైనా కొట్లాడుకున్నా 4 మంది కొట్లాడుకోవాలి. బయట ఎవడన్నా వస్తే అందరు కలిసిపోయి వాడి మీద దుంకాలి. కానీ ఆ ఫ్యామిలీలో దాదా మా ఇంట్లో వేసేసుకొని పో అని చెప్పేస్తారంటే రాంగ్ కదా. అట్లాగే దేశం విషయంలో కూడా అట్లాగే ఆలోచన చేయాలి. అది చెయ్యరు, అలాంటి ఆలోచనలు రావు మన దగ్గర. ఇప్పుడు చూస్తున్నాం సార్ మనం కలికాలము కలియుగము ఏదో ఒకటి మొత్తానికైతే. ఇప్పుడు ఎలా ఉన్నారంటే యూత్ అంతా కూడా దేని మీద కూడా సరిగా కాన్సన్ట్రేషన్ లేదు. రకరకాలైనటువంటి హ్యాబిట్స్, ఫోన్కి అలవాటు పడిపోయి ఇంటర్నెట్లు ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో, ఎలాంటి బిహేవియర్ ఉంటుందో, ఎలాంటి హ్యాబిట్స్ ఉంటాయో కూడా అర్థం కావట్లేదు. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ లేదు. నేనైతే అన్ని ఆశ్రమాల్లో చూస్తున్నాను, అసలు పేరెంట్స్ని తీసుకొచ్చి ఆశ్రమాల్లో పారేసిపోయేవాడు కొంతమంది అయితే, కొంతమంది డబ్బులు ఉండి కూడా చూసుకోలేని పరిస్థితుల్లో, నేను అలాంటి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, కావాలని వదిలించుకోవడానికి తీసుకొచ్చి పడేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అలా చాలామంది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏడుస్తుంటే ఇట్లా హృదయం అసలు ద్రవించిపోయేటువంటి పరిస్థితులు నేను చాలా చూశాను. ఎందుకు అంత ఘోరంగా, ఇంతకుముందు లేనన్ని ఆశ్రమాలు ఎందుకు ఇప్పుడే పెరిగాయి, ఎందుకు అంత డిటాచ్ అయిపోతున్నారు పేరెంట్స్ తోటి కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు. మన కన్నీ పెంచి వాళ్ళ స్టేజ్లో ఉన్నామంటే కారణం వాళ్లే కదా. బట్ ఎందుకు మర్చిపోతున్నారు, ఎక్కడ లోపం ఉంది? ఇది మనం తెలుసుకోవాలంటే మనము ఒక 800 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళాలి. 800 సంవత్సరాలు కాకుండా కనీసం అన్న ఒక 200 సంవత్సరాలకు వెనక్కి వెళ్తే బ్రిటిషర్స్ ఎప్పుడైతే మన దేశానికి ఎంటర్ అయ్యారో అప్పటిదాకా మనకి దరిద్రం లేదు. వీఆర్ ఆల్ హ్యాపీయెస్ట్ పీపుల్. మన దగ్గర ఉన్నంత సంతోషం ఎక్కడా లేదు, చాలా సంతోషంగా ఉన్నాం మనం. బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేశారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి చాలా రకాలుగా ప్రయత్నం చేశారు, మనల్ని ఆశ పెట్టడానికి ట్రై చేశారు, ఎన్నో చేశారు.
ఎక్కడ వీళ్ళు దొరకట్లే ఇండియన్స్. వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకోవడానికి 50 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు, ఏదో మేము మర్చెంట్స్ అన్నారు, చేశారు. కానీ మనల్ని లొంగ తీసుకోవడానికి వాళ్ళకి 50 ఏళ్ళు టైం పట్టింది. వాళ్ళ 50 ఏళ్లలో చేసింది ఏం తెలుసా? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చంపుకుంటూ వచ్చారు, టీచర్స్ని చంపుకుంటూ వచ్చారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చంపుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా పిల్లలందరూ ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ గెయినింగ్ ద మనీ అనేట్టే ఉంది తప్ప ఏం చదువుతున్నావురా అంటే నేను ఇది చేస్తున్నా అంటే ఎంత సంపాదిస్తారా దాంతో. ప్రతిదీ టార్గెట్ టు ద మనీకే పోతుంది. నువ్వు ఏం మోరాలిటీ ఏం సంపాదించావు అని పోవట్లే, నువ్వు స్కిల్ ఏం గెయిన్ చేసావు అని పోవట్లే, నీ న్యాచురాలిటీ ఏందో లేదు, ప్రతిదీ టార్గెట్ టు ద మనీగా వెళ్ళిపోతుంది. సో మనీతో మనిషి ఏదైనా చేయొచ్చు అనే దానికి వెళ్ళిపోయి క్రూయాలిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడే చూస్తున్నాం మనం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు. అదేదో ఒక సినిమా ఉంది, నానిది ఏదో సినిమా ఉంది, ఒక పెద్ద ఇల్లు చూపించేసి ఎగ్జాంపుల్ చూపిస్తాడు, ఆ హీరోయిన్కి ఏదో ఎగ్జాంపుల్ చూపిస్తాడు, నేను లోకల్ సినిమా అనుకుంటా. సీన్ చాలా బాగుంది, అది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. పెద్ద ఇల్లు ఉంది, ఆ రూమ్లో ఒక టీవీ ఉంది, ఈ రూమ్లో ఒక టీవీ ఉంది. నీకు నచ్చలేదు అనుకో, నువ్వు ఆ టీవీలు చూసుకుంటా, నాకు నచ్చలేదు ఈ టీవీ. అదే ఒకటే టీవీ ఉంది అనుకో, నువ్వు నేను అడ్జస్ట్ అవుతాం. ఒకే ఇంట్లో ఉన్నావు అనుకో, ఒకరినొకరు ముఖం చూసుకుంటూ అడ్జస్ట్ అవుతాం. ఇప్పుడు ఎట్లయిపోయింది అని అంటే లగ్జరీస్ థింగ్స్ పెరిగిపోయాయి, ఆపర్చునిటీస్ పెరిగిపోయి, అన్నీ పెరిగిపోయి. ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, నా ఫుడ్ నేను ఆర్డర్ చేసుకుంటా, నీ ఫుడ్ నువ్వు ఆర్డర్ చేసుకో. ఇలా అవసరాలకు తగ్గట్టుగా మనకి అన్ని అవైలబిలిటీ ఉన్నది. ఎంత అవైలబిలిటీ ఉంటుందో అంత ప్రేమ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ ఉంటేనే కదా ప్రేమ అనేది ఉండేది. డిపెండెన్సీ లేనప్పుడు ప్రేమ ఎందుకు ఉంటుంది? మనిషిని మనిషి కలిపేదే అవసరం, గుర్తుపెట్టుకోండి. ప్రేమలు అవసరాల కొద్ది కూడా ప్రేమలు ఉంటాయి, అవి ఉంటూనే ప్రేమను నిలబడతాయి. అవసరం లేనప్పుడు ప్రేమ కూడా నిలబడదు. ఇప్పుడు బిడ్డ ఎందుకు కావాలి అని అంటే నాకు ప్రేమ కావాలి. బిడ్డకి తల్లి ప్రేమ పంచుతుంది, అవసరానికి అయితే ప్రేమ పంచదు. కానీ పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత కూడా అవసరం స్టార్ట్ అవుతుంది, తల్లికైనా తండ్రికైనా అవసరం స్టార్ట్ అవుతుంది. ఏమంటాడు అంటే, ఒరే నువ్వు పెద్దగా అయ్యావు కదరా, మమ్మల్ని చూసుకుంటావు కదా అన్నాడు, ఒక అవసరం అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ప్రేమలో కూడా అవసరం ఉంటుంది ఎక్కడైనా సరే. ఇది అంతా కూడా కొలాప్స్ అవడం గల కారణం ఏంటంటే ద మెయిన్ థింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. పూర్వకాలంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండేది, చాలా పద్ధతిగా ఉండేది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా వరస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అసలు లైఫే లేదు దాని లోపల, ఎసెన్స్ లేని. ఇప్పుడు ఒక ఫ్రూట్ ఏదైనా, చెక్క ఫ్రూట్ తింటారా మీరు? తిన్నారు. ఇప్పుడు అదే తింటున్నాం మనం, ఎసెన్స్ లేని ఫ్రూట్ తింటున్నారు వీళ్ళు పిల్లలు. వాళ్ళకి ఏమి తెలియట్లే, ఏం చెప్పారు అదేమో చెప్తున్నాడు రా, బైహెడ్ చేసి ఎగ్జామ్ రాస్తే చాలరా బై, ఇంతకు మించి ఏమీ లేదు. మునుపు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత బాగుంటుండే తెలుసా? పేరెంట్స్ వాళ్ళు వదిలేస్తుండే, ప్రతి పాఠ్యమికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుండే. అప్పటిదాకా వాళ్ళు టెంపుల్లోనే ఉంటుండే. దేవాలయాలే పూర్వము విద్యాలయాలు అట్లా ఉంటుండే. అండ్ వన్ మోర్ ఏంటంటే బేసిక్ లెవెల్ నుంచి వాళ్ళకి అన్నీ నేర్పించేవాళ్ళు, ఏంది లైఫ్ నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరిని తీసుకెళ్ళి ఒక భూమిలో ఎత్తేసండి, ఒక ఐలాండ్లో ఎత్తేయండి, బతకలేరు వాళ్ళు. అదే పూర్వం ఉన్న మన వాళ్ళని తీస్తే ఒక ఐలాండ్లో వేసేస్తే ఐలాండ్ మొత్తం కూడా గ్రీనరీ వేసుకొని పంటలు చేసుకొని ఓ సిస్టమ్ తయారు చేసుకొని బతికేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు బతకరు. ఐలాండ్కి వెళ్ళిపోయి నాకు స్విగ్గీ దొరకలేదు, జొమాటో దొరకలేదు, సిగ్నల్ దొరకట్లేదు అని అనుకుంటారు. అది కాదు జీవితం అంటే ఏంది అని అంటే, మనము ఒక ఎకరం భూమి ఇచ్చినా సరే, ఒక ఎకరం భూమిలో ఉండి మనం ఎవరి మీద డిపెండ్ లేకుండా మనకి మనం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోగలగాలి. అది మనం జనరేషన్కి ఇవ్వాల్సింది. కానీ అది ఇవ్వట్ల. ఏం ఇస్తున్నారు అంటే టెక్నాలజీ. ఏం వస్తుంది అంటే ఫైనల్గా ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం తప్ప, ఒకళ్ళనొకళ్ళు దూరం అవ్వడం తప్ప దీంట్లో ఏమీ లేదు, ప్రేమలు లేవు, ఏమీ లేవు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఆ సిస్టమ్ మారితేనే ఇది ఏదైతే ఈ జనరేషన్స్ బతికి బయటకెళ్తాయి. లేకపోతే పెద్దగా కన్నీళ్ళు కూడా రావండి. ఈ మధ్య సావులకు పోయిన, ఒకప్పుడు సావులకు పోతే ఏడుపులు ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు ఏడుపులు లేవు. ఇప్పుడు ఏం ఏడుపులు లేవు, ఒక గంట సేపు ఏడుస్తున్నారు, ఇంకా అయిపోయింది అని చెప్పేసి అని ఇట్లా వెళ్ళిపోతుంది. నో ఎమోషన్స్. అది బాండింగ్స్ కూడా లేవు సార్, లేవండి, ఎక్కడ కూడా లేవు. భార్యాభర్తలు ఇద్దరు విడిపోతే 5 రోజుల్లో వాళ్ళ లైఫ్ వేరే అయిపోతుంది, ఇంకొకళ్ళతో డేటింగ్ వెళ్ళిపోతున్నారు, అయిపోతుంది. ఇప్పుడు మీకు విషయం తెలుసా అంటే, నేను ఆ మధ్య ఫ్యామిలీ కోర్ట్స్కి వెళ్తున్నా కదా, చెప్తున్నా. ఫ్యామిలీ కోర్ట్స్లో కొత్త ప్రేమలు సృష్టిస్తున్నారు. అంటే ఫ్యామిలీ కోర్ట్కి వెళ్తున్నారు కదా, వీళ్ళు విడిపోయి కొట్లాడుకుంటున్నారు. అక్కడికి అమ్మాయి వస్తుంది, ఇక్కడ విడిపోయిన అబ్బాయి వస్తాడు, వాడి భార్య వస్తుంది, వాడి భార్యను చూడడు, ఇంకోటి భార్య వస్తుంది కదా, దాన్ని చూస్తాడు. వీళ్ళిద్దరికి వెళ్ళి కాఫీ తాగుతారు, వాళ్ళు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్ ఆర్ మ్యారేజ్ కోర్ట్స్ అయిపోయాయి మళ్ళీ. ఇట్లా జరుగుతుంది, పెరుగుట నడుస్తుంది అనమాట, ఇదే జీవితం. సో నేను చెప్పేది ఏంటంటే, ఇది మారాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా
లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మెయిన్గా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇంట్లో మొబైల్కి ఒక సర్టన్ టైం పెట్టుకోవాలి, సర్టన్ టైం పెట్టుకోవాలి, కానీ పెట్టుకోరు, జరగదు, అది జరగదు. అసలు ఫోన్ లేకపోతే ఇంకేమన్నా ఉందండి? ప్రపంచం మొత్తం ఫోన్లోనే కదా ఉంది ఇప్పుడు. కానీ దీనికి అనుకుంటే సొల్యూషన్ ఉంది. ఏం లేదండి, ఒక 5 ఎకరాల పొలం ఎక్కడ తీసుకోవాలి, చక్కగా వెళ్ళి పొలం చేసుకోవాలి. నా లైఫ్లో ఒక పర్సన్ చూశానండి, ఈజ్ ద వండర్ఫుల్ పర్సన్. నేను చూశాను కదా, ఆయన దగ్గర పోయిన తర్వాత నాకు ప్లెజెంట్ ఆఫ్ మైండ్ వచ్చింది. అరే ఇట్లా కూడా బతకొచ్చురా భయ్, ఏం అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని. ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు, ఏం లేవు. మ్యాంగ్లూరులో ఉంటారండి, ఉడిపి దగ్గర 5 ఎకరాల పొలం ఉంది ఆయనకి. ఆ పొలం చుట్టూ చక్కగా వెదురు బొంగులతోటి కంచె చేసుకున్నారు. నో ఐరన్, నథింగ్, ఏం లేదు. వెదురు చెట్లు పెట్టేసుకున్నారు. చక్కగా బార్డర్ ఉంది. 2 ఆవులు ఉంటాయి, 2 గేదెలు ఉంటాయి. చక్కగా వాటికి పంట పండించుకుంటారు. సుపారీ తోట ఉంది కంప్లీట్ గా. సుపారీ అంటే పోకలు అనే అడికి తోట అంటారు అనమాట, వక్క తోటలు. సో వక్క తోటలు ఉన్నాయి. చిన్నగా ప్యాడీ ఫీల్డ్ ఉంది. మంచి ఇల్లు ఉంది లోపల. వాళ్ళ పని ఏంటంటే పొద్దున్న తెల్లవారుజామున లేవడం, యోగా చేయడము, యోగా చేసుకొని ఆ ఆవులకు సరిగ్గా చూసుకోవడము, చిన్న గార్డెన్ ఉంది, గార్డెన్ లో కూరగాయలన్నీ తెచ్చుకోవడము, వంట చేసుకోవడం, తినడము, భాగవతం మొత్తం చదవడము, మళ్ళీ భోజనం, మధ్యాహ్నం దైవారాధన చేయడం, భోజనం చేయడము, కొంచెం పడుకోవడము, మళ్ళీ సాయంత్రం యోగా చేయడము, మళ్ళీ సాయంత్రం సంగీతము, భగవంతునికి ఆరాధన అన్నీ చేసుకోవడము, ఇంకా మళ్ళీ తెల్లవారుజామున లేవడం, భాగవతం చదువుకోవడం, ఇంతే. వాళ్ళ ఇంట్లో కరెంట్ అవసరం ఉండదు. 6 గంటలకు పడుకుంటారు, అయిపోయి. కరెంటుతో అవసరమే లేదు వాళ్ళ ఇంట్లో. గ్యాస్, ఆ గోబర్ గ్యాస్ తోటి గ్యాస్ చేసేసుకున్నారు. గ్యాస్ కనెక్షన్ అవసరం లేదు. 3వ వ్యక్తి వాళ్ళ ఇంటికి రాడు. వాళ్ళ ఇంట్లో రుబ్బురోళ్ళు అన్నీ రెడీ ఉన్నాయి. అసలు వాళ్ళ ఇంట్లోకి వేరే పర్సన్ రావాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఇంట్లో మొబైల్ లేదు, టీవీ లేదు, ఏమీ లేదు. మరి నిత్యావసర వస్తువులు ఎక్కడికి వస్తాయంటే ఆ సుపారికి ఏదైతే ఉందో పనులు వస్తారు, 5 ఎకరాల సుపారి దింపుకొని పోతారు. సో అవి అమ్మేస్తాడు. అది అమ్మడానికి మాత్రమే బయటికి వెళ్తాడు. ఆ అమ్మిన దాంతో డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు కూడా వచ్చినట్టు కిరాణా అతనికి డబ్బులు ఇచ్చేస్తాడు. మొత్తం డబ్బులు ఇచ్చేసి నాకు ఏమేమి కావాలో అవి నాకు ఇంటికి తెచ్చి పెట్టేసి అని చెప్తాడు. నా ఇంట్లోకి మాత్రం రావద్దని చెప్తాడు. ఇంటికి బయట గేట్ దగ్గర ఒక చిన్న షెల్టర్ ఉంటుంది అనమాట. ఆ షెల్టర్లో పెట్టేసి వెళ్ళిపోవాలి, అంతే. వేరే వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి రావడానికి అనుమతి లేదు. మరి ఎట్లా వేరే ప్రపంచంతో సంబంధం లేదు, అవసరమైన హెల్త్ ఎందుకు, ఏం కావాలి చెప్పండి? హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. యోగా చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు, పసుపు పండించుకున్నారు. ఎంత చేసినా కూడా కొంచెం ఫీవర్ లాంటిది, కాళ్ళు నొప్పులు చిన్న చిన్న, అదే కదా కూడా రావు. ఏజ్ గడిచే కొద్దైనా వస్తాయి కదా సార్. హాస్పిటల్ అవసరం లేని మనిషి ఉంటాడా? అదే ఆశ్చర్యం. ఈజ్ మై యోగా టీచర్. ఆయన మా యోగా టీచర్. నేను ఆయన ఇంటికి పోతే దూరం నుంచి చూసి రా అని చెప్పి 5 నిమిషాలు కూర్చోబెట్టి ఏముంది అన్ని మాట్లాడిన తర్వాత వెళ్ళు అని అంటాడు తప్ప మనుషులతో కనెక్షన్ పెట్టుకోడు ఆయన. నో ఎమోషన్స్, నథింగ్. వాళ్ళ అబ్బాయికి 18,000 భాగవత శ్లోకాలు కంఠస్థం వస్తాయి. వాళ్ళ ఇంట్లో 87 ఏళ్ల ముసలావిడ ఉంది. ఆవిడతో పాటు మీరు కూడా పరిగెత్తలేరు, నేను పరిగెత్తలేరు. ఆవిడ యోగాసనాలు వేస్తే మనం ఆశ్చర్యపోవాలి. ఆమె స్టిల్ యంగ్. ఆమె ఇంకా 120 ఏళ్ళు బతుకుతుంది. సో యోగా, అందుకోసం మీరు కావాలంటే ఒక ఆయన చూడండి, ఆయన ఈ మధ్య అవార్డు కూడా ఇచ్చారు, ఏదో అవార్డు ఇచ్చారు ఆయనకి. సో ఆయన 115 ఏళ్ళు బతికాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, బతకడానికి నువ్వు నిజంగా బతుకుతున్నావా లేదా అంటే, నో ఎమోషన్స్. దేమి ఎమోషన్స్ పెట్టుకోకండి, వైరాగ్యం పెట్టుకోండి, దేన్ని కాంక్షించకండి, ఏ ఆలోచనలు పెట్టుకోండి. సైకలాజికల్ బాడీ ఫిట్ ఉండాలి, తర్వాత ఆటోమేటిక్గా ఫిజియోలాజికల్ బాడీ ఫిట్ ఉంటుంది, అనటమికల్ బాడీ ఫిట్ ఉంటుంది. యోగా ప్రాక్టీస్ చేయాలి. ఏముందండి జీవితం అంటే, ఏముంది? ఇదే జీవితం. భగవంతుడు ఆరాధన. మన జీవితంలో ఇది ఎటువైపు వెళ్తున్నాం, ఏం సాధించి ఎటు వెళ్తున్నాం అంటే, మనం కూడబెట్టుకునే డబ్బు మనకి ఒక్కటి ఇవ్వదు, రోగాలే ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత సుఖం వైపు పరిగెడతావో నీకు అన్ని రోగాలు వస్తాయి. ఎంత సంపద వైపు పరిగెడతావో అన్ని కర్మలు నీకు అంటుకుంటాయి. ఇప్పుడు ఎంతోమంది పిల్లల కోసం సంపాదిస్తున్నారు, కానీ సంపాదించిన డబ్బుతో రేపు ఆ పిల్లలు వాళ్ళని ప్రేమగా చూసుకోరు. ఎందుకోసం అంటే వాళ్ళకి రియాలిటీ లైఫ్ మీరు చూపించకపోతే, వాడు నువ్వు పడిపోగానే ఓకే మామ్ జ్వరం వచ్చిందా, ఓకే ఐ విల్ కాల్ ద నర్స్ అంటాడు, అంతే. నేను నర్సుని పిలుస్తా, నర్సు చూసుకొని అంటాడు. వీడియో గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటాడు. వాడు అమ్మ అని ఒక ప్రేమ అని హగ్ టచ్ ఉండదు. అది ఉండాలి అని అంటే మీరు వీటన్నిటికీ దూరంగా పోవాలి. జీవితం అంటే అది. ఇది జీవితం కాదు. మనం లీడ్ చేస్తున్న లైఫ్ కాదు, అది లైఫ్ యాక్చువల్లీ. గో సంరక్షణ, గోవును చూసుకుంటున్నారు, గోమూత్రం కలెక్షన్ చేసుకుంటారు ఎర్లీ మార్నింగ్. అదే మెడిసిన్. మీరు అన్నారు కదా మెడిసిన్ ఏది, గోమూత్రం మెడిసిన్. ఎర్లీ మార్నింగ్ ఏదైతే కనుక సూర్యుడి యొక్క వెలుగు పడేటప్పుడు ఏదైతే ఉందో ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో, అప్పుడు గోవు ఏదైతే మూత్రం ఇస్తుందో ఆ గోమూత్రం స్టోర్ చేసుకొని దాన్ని ఉడకబెట్టి దాని నుంచి వచ్చే ఆవిరిని తీసి పక్కన పెట్టుకుంటే దాన్ని మించిన మెడిసిన్ లేదు. ప్రతి దానికి అదే మెడిసిన్. అంటే శరీరం, ఇప్పుడు మనం ఆహార పదార్థాలు ఎప్పుడు ఏది తీసుకోవాలనేది అష్టాంగ హృదయం అనే గ్రంథంలో ఉంటుంది. అష్టాంగ హృదయం ఈ గ్రంథం ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకప్పుడు ఉండేది.
ఇప్పుడు లేదు ఎవరింట్లో. భగవద్గీత ఎంత ఇంపార్టెంటో అష్టాంగ హృదయం కూడా అంతే ఇంపార్టెంట్. నేను అందరికి యంగ్స్టర్ చెప్తా అంటే యూ రీడ్ అష్టాంగ హృదయం. మీకు పీడిఎఫ్ అష్టాంగ హృదయం పీడిఎఫ్ అని కొడితే ఫ్రీగా వస్తుంది మీకు గూగుల్లో. డౌన్లోడ్ చేసుకొని చదవండి, లైఫ్ తెలుస్తుంది. చలికాలం ఏముండాలి, ఎండాకాలంలో ఎట్లుండాలి, ఏమేమి ఆసనాలు వేయాలి, ప్రాణాయామం ఏం చేయాలి, అన్నీ ఉంటాయి. ఆసనము ప్రాణాయామము యోగాలు కరెక్ట్ చేసుకొని కరెక్ట్గా డైట్ ఫాలో అయితే ఏ జ్వరము రాదు, ఏ రోగము రాదు. అండ్ మంచి నీళ్ళు చాలా ఇంపార్టెంట్. వర్షం నీళ్లు దాచిపెట్టుకొని మీరు నీళ్లు తాగారనుకోండి, నీకు ఏ రోగము రాదు. మనం ఏ నీళ్లు తాగుతున్నాం అంటే మనం రోజు విషం నీళ్ళే తాగుతున్నాం. ఆర్వో బీరువో అంటున్నాం. ఆర్వో లేదు, బీరువో లేదు. ఒకప్పుడు ఏముండే నీళ్లు, కానీ అవి కూడా ఇప్పుడు పొల్యూట్ అయిపోయాయి కదా సార్. వర్షం నీళ్లు మాత్రం నిజంగా అంత స్వచ్ఛంగా ఉన్నాయా? వర్షం మొత్తం పొల్యూషన్ అంతా అక్కడే ఉంటుంది కదా. వర్షం నీళ్ళు ఏం పొల్యూట్ ఏం కాదు. మీరు వర్షం నీళ్ళు దాచుకోండి, ఆ నీళ్ళలో రాగి చెంబులో నీళ్ళు వేయండి, ఒక బొగ్గు ముక్క వేయండి, తీసేయండి, అయిపోయాయి. ఆల్కలైన్ వాటర్ అయిపోయినట్టే. వర్షం నీళ్ళు చాలా ఎనర్జీస్ వాటర్. సో చాలా లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. దీనికోసమే నేను ఒకటి శ్రీచక్ర క్రియా యోగా అనేది ఒక ప్రోగ్రామ్ పెడుతున్నా. వీకెండ్ 2 days ప్రిపేర్ చేస్తున్నా. నాకు ఒక సెటప్ చేస్తే ప్రిపేర్ చేస్తున్నా. 2 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఫ్రైడే ఈవినింగ్ రావాలి, సండే ఈవినింగ్ వెళ్ళిపోవాలి. 2 days నా దగ్గరనే ఉండాలి. ఈ 2 రోజులు వాళ్ళకి ఏమేమి చెప్పాలో అన్ని లైఫ్ స్టైల్ నేర్పించి పంపించేస్తా. ఆ తర్వాత ఫాలో అవటమే. ఫాలో అయితే బాగుంటుంది, ఫాలో అవ్వకపోతే ఏం లేదు, మళ్ళీ రానక్కర్లేదు అంటుంది. అండ్ వన్ మోర్, ఈ రాను ఇప్పుడు కల్చర్ నేర్చుకోవాలి మనుషులు. డబ్బులు నిజంగా ఉన్నాయనంటే ఓ శ్రీమంతులందరూ ఒక 20-30 మంది కలిసి చేస్తే మీరు ఆ పని చేయండి, మీకు కూడా డబ్బులు వస్తాయి. మీరు ఒక కొత్త ప్రపంచం సృష్టించిన వాళ్ళు అవుతారు. ఏం లేదు, ఒక 100 ఎకరాలు తీసుకోవాలి, మనిషికి 5-5 ఎకరాల చొప్పున అందరికీ కొనుక్కోవాలి, కాలనీస్ చేసుకోవాలి, 5-5 ఎకరాల కాలనీస్ చేసుకోవాలి, అందులోపల ఇల్లు కట్టుకోవాలి. నేను చెప్పిన ఇదే ఫార్ములా ఫాలో కావాలి. 5 ఎకరాలు కొనాలంటే ఈ చుట్టుపక్కల కొనాలనే ఉందండి. ప్రకాశం జిల్లాకు పోతే చాలా దొరుకుతాయి మనకి. భారతదేశంలో ఇప్పటికే 5 లక్షల ఎకరం దొరికే భూములు బోలెడు ఉన్నాయి. మీరు చెప్పేది ఏ బీహారు, అస్సామో, ఒరిస్సానో అటు సైడ్ ఏమో సార్. మన రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో మీరు నిజంగా మీరు కావాలంటే నా దగ్గరికి రండి, 10 లక్షలు పట్టుకొని రండి, నేను 1 ఎకరం ఇస్తాను. నేను కాలనీ తయారు చేస్తాను. ఇప్పుడు 100 acres కాలనీ నేను తయారు చేస్తున్నా. ఇక్కడనే మన ప్రకాశం జిల్లాలోనే ఒక 100 acres తీసుకుంటున్నా, ఒక కాలనీ తయారు చేస్తున్నా. యూ కమ్ దేర్. నేను స్కూల్ కూడా పెడుతున్నాను, ఒక 100 acres లో స్పోర్ట్స్ స్కూల్ పెడుతున్నా. ఎందుకు ఆంధ్రాకి వెళ్ళారు? తెలంగాణ నుంచి నాకు ఎక్కడ తక్కువ దొరికితే అక్కడికి వెళ్తా. నాకు ఆంధ్ర తెలంగాణ కాదు, భారతదేశం అయితే ఓకే. లేదంటే ఆఫ్రికా బొమ్మన అడిగిపోతాను. నాకు ల్యాండ్ ఎక్కడ దొరికితే ఆడ కూడా తీసుకుంటాను. నేను ఎక్కడ పోయినా మనుషుల్ని మార్చుకుంటూ పోతా అంతే. అందరికీ సనాతన ధర్మం నేర్పించుకుంటూ పోవడమే, లైఫ్ స్టైల్ నేర్పిస్తూ పోవడమే. నాకు ఇప్పుడు ఐర్లాండ్లో కూడా ఆఫర్ ఉంది, మీరు రండి గురూజీ మీకు 10 acres ఇస్తామని ఐర్లాండ్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని నాకు అడిగింది, ఇన్విటేషన్ చేసింది. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి. ఆధ్యాత్మికం నుంచి ప్రదీప్ జోషి గారు రియల్ ఎస్టేట్ వైపుకి ఏమన్నా మళ్ళుతున్నారు? రియల్ ఎస్టేట్ ఏం కాదు, లైఫ్ స్టైల్ అందరికి ఇవ్వడమే. ఈ డబ్బు తీసుకొని మనం ఏం చేస్తాం, అందరికి ఇప్పుడు డబ్బు లేనిది పని జరగదు. డబ్బు ఉండాలి, కాకపోతే ఆ డబ్బు వల్ల 10 మందికి ప్రయోజనం జరగాలి. డబ్బు తీసుకుంటాం, పని చేస్తాం, 10 మందికి లైఫ్ స్టైల్. ఇప్పుడు నేను స్కూల్ కట్టాలంటే నాకు డబ్బులు కావాలి కదా, ఎవడైతే నాకు ఫ్రీగా ఏమి ఇవ్వడు కదా. సో ఒక 100 ఎకరాలు ఒక స్పోర్ట్స్ స్కూల్ చేయాలనేది ప్లాన్ ఉంది నాకు. స్పోర్ట్స్ స్కూల్ సూపర్. ఇంకా లైఫ్ స్టైల్ మొత్తం దాంట్లో చదివేది ఎంతసేపు తెలుసా? ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకే చదువు. ఇప్పుడు స్కూల్స్ అన్నీ అంతే ఉన్నాయి సార్. ఇప్పుడు స్కూల్స్ మొత్తం కాదు. ఆ తర్వాత వీడు ఏం చేస్తున్నాడు అని చూడట్లే కదా. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు క్లాసెస్, 12 నుంచి 1 గంటల వరకు మధ్యాహ్నం లంచ్, 1 నుంచి 3 గంటల వరకు స్టడీ అవర్స్, హోంవర్క్, స్టడీ అవర్స్. 3 గంటల తర్వాత 3 to 6 స్పోర్ట్స్, 6 to 7 యోగా, 6 to 7 యోగా, ధ్యానము, విష్ణు సహస్ర పారాయణం, లలిత సహస్ర పారాయణం. 7 to 8 భోజనం, 8 పడుకోవాలి అంతే. 8 పడుకోవాలి, మళ్ళీ 5 o'clock లేవాలి అంతే. 5కి లేచి మళ్ళీ స్నానం చేసుకొని ఫస్ట్ మార్నింగ్ సెషన్ అంతా యోగా, సూర్య నమస్కార సెషన్, నో టీవీ, ఇంకేముండదు అంతే. అండ్ ఎవ్రీ వీక్ సండే హాలిడే. సండే రోజు ఏంటంటే డిబేట్ చేయడము, ఒక సిస్టమ్. హాలిడే ఎక్కడ ఇచ్చారు సార్? అది కూడా ఎంగేజ్ చేశారు. హాలిడే అనేది లేదు, ఇదే హాలిడే. ఎవ్రీ డే ఈజ్ అ హాలిడే, ఇట్స్ నాట్ ఎ వర్కింగ్ డే. లైఫ్లో హాలిడే అనేది చాలా తప్పది. లైఫ్లో హాలిడేస్ లేవు. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క బ్రెయిన్కి రెస్ట్ ఇస్తున్నావు అంటే ఆ రెస్ట్ కూడా నీకు హాలిడే లాగా ఉండకూడదు, అది నీకు ఎనర్జీ గెయిన్ చేసినట్టుగానే ఉండాలి. సండే రోజు నా ప్లాన్ ఉంది, ఒక అసెంబ్లీ లాగా క్రియేట్ చేయడము, సండే రోజు వీళ్ళకి డిబేట్స్ ప్రోగ్రామ్ పెట్టడము, దీని మీద చర్చలు చేయించడము. ఎవ్రీథింగ్ షుడ్ బి లెర్నింగ్, ప్రతిదీ లెర్నింగే ఉండాలి. క్షణశక్ కణశ్చైవ విద్యాం అర్థంచ సాధయేత్, క్షణత్యాగే కుతో విద్య, కణత్యాగే కుతో ధనం. ఇది మనకి సుభాషితం చెప్పారు. క్షణము కణము, క్షణము అంటే ఎవ్రీ మినిట్, ఎవ్రీ మాలిక్యూల్స్ ఆఫ్ టైం, ప్రతి సెకండ్.
కణము అంటే ప్రతి రూపాయి. ఇవి రెండు కూడా ఎవ్రీ మూమెంట్ చేస్తూనే ఉండాలి. లెర్నింగ్ ఈజ్ అ లైఫ్ టైం ప్రాసెస్. సో నువ్వు ఎర్నింగ్ ఉండాలి, లెర్నింగ్ ఉండాలి. ఓన్లీ లెర్నింగ్ పోయావా ఎర్నింగ్స్ ఉండవు, ఓన్లీ ఎర్నింగ్స్ పోయావా లెర్నింగ్ ఉండదు. లెర్నింగ్ ఇస్ దీస్ బోత్ ఆర్ ప్రాసెస్డ్. ఈ రెండిటికి హాలిడే ఇవ్వకూడదు అని చెప్తారు. మనకి భర్త గారి సుభాషితాలు ఏవి చెప్తారు, అవి వెళ్ళాలి, లైఫ్ స్టైల్కి వెళ్ళాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే జీవితంలో నేర్చుకోవాలి, అన్నెసెసరీ థింగ్స్ ఏవి నేర్చుకోవద్దు. అట్లా మేము ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్లాన్ చేస్తాం. ఆల్రెడీ నా దగ్గర మొత్తం కరికులం ఉంది. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫండ్ ఐఎమ్ జస్ట్ స్టాప్. నాకు ఎవడైనా ఇప్పుడు రేపు ఒక 15 కోట్లు తీసుకొచ్చి మీరు స్టార్ట్ చేయండి గురుజీ నేను ఉంటా అని అంటే 5 ఏళ్ల తర్వాత వాళ్ళ 15కి ఇంకో 15 యాడ్ చేసి 30 కోట్లు ఇచ్చి అలా బయటకు ఎత్తేసి నేను ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం రన్ చేసుకుంటా. 5 సంవత్సరాల్లో 15 కోట్లు ఎవరైనా ఇస్తే ఇంకో 15 కోట్లు 30 కోట్లు ఇచ్చేస్తా. వాళ్ళకి మీరు కంటిన్యూ ఉంటా అంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్తా. నేను మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ చేసుకుంటా. 5 ఇయర్స్లో 15 సంపాదించవచ్చు ప్లస్ సూపర్గా సిస్టమ్ రన్ చేయొచ్చు. ఒకసారి రాజకీయాలకు వద్దాము. ఇప్పుడున్నటువంటి మన ఈ గవర్నమెంట్ ఇంకా బాగా ప్రజల ఆదరణ పొందాలి అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే చిన్న ప్రతి గవర్నమెంట్కి చిన్న ఇష్యూస్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అలాంటివన్నీ పోయేసి ప్రజలు మెచ్చుకునేలా తయారవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అయితే మనం తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాట్లాడదాం. ఎందుకోసమంటే తెలంగాణ గవర్నమెంట్లో ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఆయన సీఎం అయ్యారు. ఆయనకి మంచి బుద్ధి విచక్షణ అన్నీ ఉన్నాయి. రాజకీయంలో అనుభవం చాలా ముఖ్యం, అధికార అనుభవం ఇంకా చాలా ముఖ్యం. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే కనుక 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న సీఎం ఉన్నారు. ఇప్పుడు ఆయనకు మనం ఏం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈజ్ హిమ్సెల్ఫ్ టార్చ్ బేరియర్. ఆయనను వదులుకున్న వాళ్ళు మూర్ఖులు అని చెప్పాలి, అంతకుమించి ఏం లేదు. ఈజ్ ఎ లెజెండ్, ఈజ్ ఎ లివింగ్ లెజెండ్ అంతే. కాకపోతే రేవంత్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగిపోతుందంటే ఆయన పక్కోళ్ళు ఆయన కమ్యూనికేట్ చేయట్లేదా? బికాజ్ ఏ సీఎం కూడా తనకి చెడ్డ పేరు రావాలను ఏది జరగాలను కోరుకోరు. ఇప్పుడు కంచగచ్చపోలి ఇష్యూ కానీ నాకు తెలుసు అది రేవంత్ రెడ్డి గారు దగ్గర వెళ్ళుండదు. ఆయన ఏదో బిజీలో ఉన్నంత లోపల వీళ్ళు కొట్టేసినట్టున్నారు, ఎవరో చేసినట్టున్నారు. అది ఆయన చేసే వ్యక్తిత్వం కూడా కాదు. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. ఎక్కడో జరిగింది, మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఎప్పుడైనా రాజకీయ నాయకుల దగ్గర, ముఖ్యమంత్రుల దగ్గర ఏం జరిగింది అంటే మిస్కమ్యూనికేషన్ చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో జరుగుతుంది, మంచి జరుగుతుంది సంతకం పెడతారు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది రాంగ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. నాకు తెలుసు ఆ కంచగచ్చబోలి కానీ కొన్ని ఈ హైడ్రా ఇష్యూస్ కానీ ఇంప్లిమెంటేషన్లోనే ఈ గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఏదైనా ప్రజలకి మంచి జరగాలి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే హైడ్రా రావడం వల్ల చాలా మంచి జరిగింది. ఎందుకోసం అంటే ప్రజల్లో ఒక భయం మొదలైంది, అవగాహన కూడా మొదలైంది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏ భూమి పెడితే ఆ భూమి కొనొద్దు, కొనేవాళ్ళకి జాగ్రత్త పడుతున్నారు. మంచిది కదా. ఇప్పుడు నువ్వు ఏదంటది కొనుక్కొని లిటిగేషన్కి వెళ్ళిపోయి ఇబ్బందులు పడే బదులు నువ్వు డిటిసిపి ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ఏం చేస్తాడు అంటే ప్రజలందరికీ మంచి చేయాలని చెప్పి చాలా పెట్టుబడి పెట్టి పర్మిషన్లన్నీ తీసుకొచ్చుకొని ఒక వెంచర్ అంతా డెవలప్ చేసి అతను ఒక 20,000 గజం అమ్ముతూ ఉంటే ఏం డెవలప్మెంట్ చేయకుండా చిన్నగా 2 రోడ్లు వేసేసి వాడు కూడా అక్కడ 20,000 గజం అమ్ముతున్నాడంటే వాడికి లాసే కదా. సో ఇది రావడం వల్ల ఏం జరిగిందంటే చాలా మేలు జరిగింది. ఇప్పుడు ఎవరైనా హెచ్ఎండి అని డిటిసిపి ఉంటేనే కొంటాం, లేకపోతే కొనం అని చెప్పేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, ప్రజల్లో అవగాహన పెరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్లో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ప్రాపర్ ఫెసిలిటీస్ ఇచ్చే వాళ్ళకి వాల్యూ పెరిగింది. అదైతే నేను ఒప్పుకుంటా. ఎందుకోసం అంటే చిన్న జీపీ లేఅవుట్లు అని చెప్పి డ్రైనేజ్ లేదు, తర్వాత పవర్ లేదు, ఏం లేదు, రోడ్ సరిగ్గా ఉండవు, ఏమీ ఉండవు. దాంట్లో వెళ్ళిపోయి లేఅవుట్ చేసేసినాం అమ్మేస్తామంటే రేపు తీసుకున్నవాడు వాడు డ్రైనేజ్ ఎక్కడ చేయాలి, ఈ పక్కింటోడికి వేస్తాడా? అట్లా కాదు కదా. అదే డిటిసిపి హెచ్ఎండి అంటే కరెక్ట్. అందుకే రేవంత్ రెడ్డి గారు చేసింది అయితే కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇంప్లిమెంటేషన్లో చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగినట్టుందని నాకు అనిపిస్తుంది. బట్ నేను ఈ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే యు ఆర్ ద వండర్ఫుల్ పర్సన్ బట్ ద ఇంప్లిమెంటేషన్ ఈస్ గోయింగ్ ఆన్ రాంగ్. మీరు చేసేవి యాక్షన్లోకి వచ్చేసరికి రాంగ్లోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాయి. ఫస్ట్ ఒకటి కమ్యూనికేషన్ సిస్టమ్ ప్రాపర్ డెవలప్మెంట్ చేయండి. రెండోది మీరు త్రిబుల్ అంటున్నారు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు, మంచిదే సార్. తెలంగాణ అంటే ఓన్లీ హైదరాబాదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణ అంటే ఆదిలాబాద్ ఉంది, నిర్మల్ ఉంది, చాలా ఉన్నాయి. సో ఓన్లీ భాగ్యనగరం ఒక్కటే కాదు కదా. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ థింగ్ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన యొక్క న్యూరాన్ సిస్టమ్ బాగుండాలి. రెండోది ఏంది, సర్క్యులేటరీ సిస్టమ్ బాగుండాలి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండాలి, శరీరం బాగుండాలి. గవర్నమెంట్ బాగుండాలంటే 2 బాగుండాలి. ఒకటి కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి, అధికారులకి ప్రజలకు మధ్యన కమ్యూనికేషన్ బాగుండాలి. సో ఫస్ట్ కమ్యూనికేషన్ డెవలప్ చేయండి, ప్రజలకి అధికారులకు మధ్యన కమ్యూనికేషన్ డెవలప్ చేయండి. నేను ఇచ్చే ఒక వండర్ఫుల్ సలహా ఏంటంటే మీరు ఒక టీమ్ పెట్టండి, ఒక 1000 మంది స్టాఫ్ తోటి ఒక టీం పెట్టండి, ఒక కాల్ సెంటర్ పెట్టండి. ప్రతిదీ ఏఐ తోటి బిల్డప్ చేసేసి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయండి. మీరు అనుకుంటే 1 నెల రోజుల్లో ఇచ్చేస్తారు మీకు ఏఐ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్లో ఆ సిస్టంలో ఏంటంటే
ప్రతి ఒక్క అంటే వార్డు మెంబర్ దగ్గర నుంచి, అంటే మీ యొక్క రాజకీయంగా వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఇటు పొలిటీషియన్స్, ఆ పొలిటీషియన్ రిలవెంట్గా ప్రతి ఒక్క ప్యూన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎంప్లాయ్ అందరి కాంటాక్ట్ నెంబర్లు అన్ని డీటెయిల్స్ దాంట్లో ఇంప్లిమెంట్ అయ్యి ఉండాలి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి. ప్రజలకి ఏ సమస్య అయినా, ఒకటి కాదు పలానది కాదు, ఒకటే నంబర్ ఫర్ ఆల్, అన్ని సమస్యలకి, టెంపుల్ సమస్య అయినా, రోడ్ల సమస్య అయినా, డ్రైనేజీ సమస్య అయినా, లీగల్ ఇష్యూస్ అయినా, ల్యాండ్ ఇష్యూస్ అయినా, అన్నిటికీ ఒకటే నంబర్. ఒక నంబర్ పెట్టండి. ఒక 10,000 మందితోటి ఒక కాల్ సెంటర్ పెట్టండి. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ అండి. మా ఇంటి దగ్గర రోడ్డు దగ్గర నాకు చెప్పా పెట్టకుండా కాలనీ లోపల వాడు 5 స్పీడ్ బ్రేకర్లు వేసుకున్నాడు. ఎవరి ఇంటి పక్కన వాడు ఒక స్పీడ్ బ్రేకర్ వేసుకొని పోయాడు. ప్రెగ్నెంట్ లేడీ ఉంది, నా భార్యనే ప్రెగ్నెంట్ ఉంది, నేను కార్లో పోతా ఉంటా, నేను అదే రోడ్లో పోవాలి, నాకు ఇంకో రోడ్ లేదు. ఎన్నిసార్లు జంప్ చేసుకుంటూ పోతే మిస్క్యారేజ్ అయితే ఎవడు బాధ్యత? నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి అప్పుడు? నేను ఆర్ఎండ్ బోర్డుకి చెప్పానా, పోలీసు వాళ్ళకి చెప్పానా, కలెక్టర్ ఆఫీస్ చెప్పానా, కమిషనర్కి చెప్పానా, నేను ఏ నెంబర్లు ఎత్తుక్కోవాలి గూగుల్లో? సో ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు రోడ్ ఆక్యుపై చేస్తాడు. ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నువ్వు ఓడికి ఎప్పుడో చెప్పుకోపో, నేను రోడ్డు మొత్తం కబ్జా చేసుకుంటా అంటాడు. పాపం వాడేమో ఎమర్జెన్సీ పోయేది ఉంటుంది, ఆఫీస్ పోయేది ఉంటుంది, మళ్ళీ అట్లా తిరుక్కొని పోవాలా. తర్వాత కొంతమంది అవగాహన లేకుండానే కొంతమంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు రోడ్డుకి బ్లాక్ చేసి పెట్టేస్తారు. ఎక్కడో ఒక దగ్గర బ్లాక్ అవుతుంది. ఎక్కడ కంప్లైంట్ చేయాలి? ప్రతి డిస్టిక్లో ఒక కాల్ సెంటర్ పెట్టండి. ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ అక్కడ కాల్ చేస్తే ఆ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్కి కాల్ సెంటర్ పెట్టేట్టు, ప్రతి దానికి సొల్యూషన్ అయ్యేటట్టు ఒక ఏఏ సాఫ్ట్వేర్ డెవలప్ చేయండి. మీకు ఆ సాఫ్ట్వేర్ కావాలంటే చెప్పండి, నేను 10 రోజుల్లో నేను చేపించేస్తాను. నాకు టీం ఉంది, 4 రోజుల్లో చేపించేస్తాను సాఫ్ట్వేర్. ఇక్కడ ఒక కామన్ మ్యాన్ కాల్ చేసి ఒక కంప్లైంట్ ఇస్తే అది ఏ కంప్లైంట్ ఎవరికి వెళ్ళిపోవాలో వాళ్ళ మొబైల్కి మెసేజ్ వెళ్ళిపోవాలి అంతే. యాప్ త్రూ వాళ్ళ మొబైల్కి మెసేజ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు పలానా మణికొండలో పలానా రోడ్ నెంబర్లో పలానా 5 స్పీడ్ బ్రేకర్లు ఇల్లీగల్ కట్టారు, కంప్లైంట్ చేసిన 2 నిమిషాల్లో ఆ రోడ్ ఇన్ఛార్జ్కి మెసేజ్ వెళ్ళిపోవాలి. 2 రోజుల్లో ఆ ప్రాబ్లమ్ సాల్వేషన్ చేయాలి. చేయలేదంటే డిస్మిస్, ఇంకేం లేదు అక్కడ. మీరు ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయండి. మీరు అధికారులకి కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ చేయండి. కామన్ మ్యాన్కి గవర్నమెంట్కి లింక్ చేయండి. మీ గవర్నమెంట్ అద్భుతంగా ఎత్తుంది. ఫస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్, 2 సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్టేషన్. సో ప్రతిదీ రోడ్లు డెవలప్ చేయండి సార్. మీరు రోడ్లు ఒక్క డెవలప్ చేయండి, ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది, ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్స్ అయితే మీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు నాకు ల్యాండ్ ఉందండి, దాని ముందు మట్టి రోడ్డు ఉంది. మట్టి రోడ్డు ఉన్నంతసేపు నా ల్యాండ్కి 10,000 గజం అంట. అదే ల్యాండ్ డెవలప్ అయ్యి అది యాక్చువల్లీ 60 ఫీట్ల రోడ్డు, అది నువ్వు 60 ఫీట్ల రోడ్డు వేసి చూపి, నేను 10,000 గజం ఉన్నోడిని నేను 40,000 గజం చెప్తా, నేను హ్యాపీయే కదా. అప్పుడు నాకు ఇండివిజువల్గా లాభం అయింది కదా. మీరు 60 ఫీట్ల రోడ్డు అక్కడ ఆల్రెడీ ఉంది, కానీ రోడ్డు అక్కడ లేదు. ముందు నాకు 20 ఫీట్ల రోడ్డే కనిపిస్తుంది, కానీ మ్యాప్లో మాత్రం 60 ఫీట్ల రోడ్డు ఉంది. మీరు 60 ఫీట్ల రోడ్డు వేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుందండి. మీరు నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎవ్రీవేర్ యూ డెవలప్ ద రోడ్స్. మీరు రోడ్స్ని కరెక్ట్గా డెవలప్ చేసి కనెక్టివిటీ ఇవ్వండి అంతే. జనాల కనెక్టివిటీ ఇవ్వండి, వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ ల్యాండ్ రేట్లు పెరిగిపోతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా కోటీశ్వర్లు అయిపోతారు. ఇప్పుడు నా ల్యాండ్ రేట్ 10,000 గజం అన్నప్పుడు నా దగ్గర 100 గజాలు ఉంటే నా దగ్గర 10 లక్షలు మాత్రం ఉన్నట్టే. మీరు రోడ్ డెవలప్ చేయండి, నాకేం ఇవ్వకండి. మీరు నా అకౌంట్లో డబ్బులు వేయద్దు, నాకేం ఇవ్వద్దు. మీరు రోడ్ జస్ట్ వేయండి, నేను ఆటోమేటిక్గా నాకు 10 లక్షల లాభం వచ్చినట్టు కదా. నేను 20,000 గజం అమ్ముకుంటా. యూ డెవలప్ ద రోడ్స్, దెన్ ఆఫ్టర్ యూ గో విత్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అప్పుడు తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పడండి, తర్వాత హెల్త్ సిస్టమ్ మీద పడండి. ఈ 4ని మీరు కరెక్ట్ చేశారనుకోండి, నేను చెప్తున్నది ఫస్ట్ మీరు కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా చేస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ సూపర్గా రన్ అయిపోతుంది. అసలు ఇంకా కరప్షన్ దొరకదు. మీకు కరప్షన్ చేయడానికి ఎక్కడ దొరుకుతుంది? 1 టోల్ ఫ్రీ నంబర్ ఫర్ ఎవ్రీవేర్. కాల్ యువర్ సీఎం, డైల్ యువర్ సీఎం. ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి, కానీ దాన్ని యాక్టివ్గా ఉంచండి. ప్రతి ఒక్క ఆఫీసర్ దాన్ని కనెక్ట్ అయి ఉండాలి. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఆ మొబైల్ యాప్ ఉండాలి. ఆ గవర్నమెంట్ ఆఫీసర్కి ఆ SMS వెళ్ళిపోవాలి. ఇటు కంప్లైంట్ రైజ్ చేయగానే ఆటోమేటిక్గా పలానా డిపార్ట్మెంట్, పలానా సెక్షన్, పలానా పర్సన్ ఇతను ఉంటాడు, అటు వెళ్ళిపోవాలి. ఆ పర్సన్ నెంబర్ కూడా ఇటు కంప్లైంట్ చేసిన నాకు కూడా రావాలి. సార్ మీరు ఇతనితో కమ్యూనికేట్ చేయండి, కంప్లైంట్ ఆల్రెడీ పంపించేసాము, సో పలానా పర్సన్ మీకు కమ్యూనికేట్ చేస్తారు. మీకు అతను ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే మళ్ళీ మీరు మాకు కాల్ చేయండి 48 అవర్స్లో, మేము అప్పుడు యాక్షన్ తీసుకుంటాం. అప్పుడు సెకండ్ టీం పెట్టండి, యాక్షన్ టీం. ఇప్పుడు చూడండి మీ గవర్నమెంట్ ఎట్లా రన్ అవుతుంది. శరీరం బాగుండాలంటే కమ్యూనికేషన్ సిస్టమ్ బాగుండాలి, న్యూరో సిస్టమ్ బాగుండాలి. గవర్నమెంట్ బాగుండాలంటే కమ్యూనికేషన్ సిస్టమ్ బాగుండాలి. కంప్లైంట్ అవుతుంది అంటేనే కరప్షన్ చేసేటోడికి భయం వస్తుంది, అంతే కదా. కంప్లైంట్ చేసేటోడికి కంప్లైంట్ సాల్వ్ అవుతుందన్న ధైర్యం ఉన్నప్పుడు తప్పు చేసేటోడికి భయం పుట్టుకొస్తుంది కదా. ఇప్పుడు హైడ్రా మీరు పెట్టారు, చాలా మంచి పని చేశారు. ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే దడ పుడుతుంది. యాడ బుల్డోజర్ పట్టుకొని వస్తాడు రంగనాథన్ అని చెప్పి భయం అవుతుంది. యూ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్. అది ఓన్లీ దాని మీద పడ్డావు, భూమి మీద పడ్డారు. అన్నిట్లో ఉంది కరప్షన్, అన్నిటి మీదకి రండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.